హిందుత్వాన్ని కాంక్షించేవాళ్ళు, హిందుత్వాన్ని అభిమానించేవాళ్ళు ఏం చెయ్యాలో తెలియట్లేదు. కేవలం సోషల్ మీడియా పోస్టులకు పరిమితం కాకుండా ఎందుకని అందరినీ సంఘటితం చేసే ప్రయత్నం చేయరు? ఇప్పుడు హిందుత్వంలో అతిపెద్ద ప్రాబ్లం ఏమైందంటే పూజాధికారులకు అవుతున్నటువంటి ఖర్చు. పేద వర్గాలు దూరం అవ్వడానికి కారణం, అన్ని మతాలకు వెళ్ళడం కారణం అదే. ఓ బారశాల, ఒక పెళ్ళి, ఒక పెద్ద మనిషి ఫంక్షను ఏదైనా సరే భారీ ఖర్చు అవుతున్నది పూజలకి కానీ లేకపోతే కార్యక్రమాలకు కానీ. అంటే భోజనాలు పెట్టడానికి అయ్యే ఖర్చును గురించి ఆయా కుటుంబాలు పట్టించుకో, పేదల కుటుంబాలు పట్టించుకో. కానీ ఈ పంతులు గారికి ఇచ్చే డబ్బుల గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ దూరం అవుతూ వచ్చారు. మధ్యతరగతి అయితే ఇప్పుడు ఎంతో కొంత భారం భరించైనా సరే చేసుకుంటున్నారు. ఇప్పుడు హిందుత్వవాదులు తెనాల్లో చూశాను నేను, ఏది వరలక్ష్మి వ్రతాల దగ్గర నుంచి లేకపోతే ఇప్పుడు సత్యనారాయణ వ్రతాల దగ్గర నుంచి, కార్తీక మాసం కాబట్టి రకరకాల పూజలు వందలాది మంది కలిసి నిర్వహించుకుంటారు. అంటే అక్కడ ఆలయాలు దానికి వేదిక అవుతున్నాయి. మిగతా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ జరుగుతోంది. కానీ ప్రతి ఇంటిని ఇన్వాల్వ్ చేస్తూ, ప్రతి కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఎందుకు చేయకూడదు? మేము కాలేజీ డేస్లో అయితే ఆ పనులు చేసాం. కార్తీక మాసంలో దీపోత్సవం పెట్టేవాళ్ళం. ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క రోజు పెట్టేవాళ్ళం. ఒక వాళ్ళనే తలా 50 రూపాయలు కట్టమని, ఆ రోజుల్లో 10 రూపాయలు కట్టించుకునేవాళ్ళు. 10 రూపాయలకి వచ్చి వాళ్ళే గుడి దగ్గర దీపం వెలిగించేటట్టు. తద్వారా ఆ ప్రాంతం వాళ్ళు దానికి అయ్యేటటువంటి నూనె ఒకళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు. అదే సందర్భంలో ప్రసాదాలు, ఈ ఖర్చు ఏదైతే ఉందో ఈ 10 రూపాయలతో సరిపుచ్చేవాళ్ళం. మిగతాది స్పాన్సర్షిప్ తీసుకునేవాళ్ళం. ఏది నూనె ఒకళ్ళ చేత స్పాన్సర్షిప్ చేయించేవాళ్ళం. ఆ తర్వాతన అదనంగా కావాల్సినటువంటి ముగ్గు ఇట్లాంటిది ఒకళ్ళతో స్పాన్సర్షిప్ ఇట్లాగే జరిగి అది మేము కాలేజీ డేస్లో చేయగలిగాం. ఇవాళ రోజున అట్లాగా యువతరం ఇన్వాల్వ్ కావట్లేదు. యువతరం ఇన్వాల్వ్ అయితే బాగా చేయగలుగుతారు. లేదా హిందుత్వవాదులు అట్లా చేయొచ్చు కదా, కార్తీక దీపోత్సవాలు డైలీ సోమవారమే కాకుండా మిగతా రోజులు కూడా నిర్వహించవచ్చు, అన్ని గుళ్ళ దగ్గర నిర్వహించవచ్చు. అట్లాగే ఈ వ్రతాలు పెద్ద ఎత్తు నిర్వహించవచ్చు, అన్ని గుళ్ళ దగ్గర ఏర్పాటు చేయొచ్చు. అటు అర్చకులకి అంతమందితో సామూహికంగా ఉన్నప్పుడు ఖర్చు తక్కువ అవుతుంది, ప్లస్ అంతమంది కూడా చేసినటువంటి తృప్తి ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకుంటే బెటరు. ఎందుకు అంటే హిందుత్వానికి సంబంధించినటువంటిది కీలకం. మనం మన సంప్రదాయాలకు మూలమైనటువంటి అర్చనా విధానాలకి దూరం అయిపోతున్నాం. ఈ మధ్యకాలంలో కొంత మార్పు వచ్చి గుళ్ళకది వెళ్తున్నాం, దర్శనాలు చేసుకునేవాళ్ళు నడుస్తున్నారు. కానీ ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే జరగాల్సినటువంటి ప్రక్రియ.